తాము చేసిన ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి, అలాగే అధికారులకు, కౌన్సిల్ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశం చివరిది కావడంతో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు గత 5 సంవత్సరాల పదవి కాలంలో జరిగిన సంతోషాలు, బాధలు, ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అందరం చాలా ఉత్సాహంగా వార్డ్స్ డెవలప్మెంట్ కోసం పోటీ తత్వంతో ప్రతి కౌన్సిలర్ కూడా నా వార్డు డెవలప్ చేయాలంటే నా వార్డు డెవలప్ చేయాలనేసి మంచి పోటీ తత్వంతో ఎన్నికైన మొట్టమొదట మనకు పట్టణ ప్రగతి రావడం, ఆ పట్టణ ప్రగతిలో మీ ఉత్సాహం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో టెంట్లు వేసి ఇక్కడ గుర్తించండి అనేసి మనకు ఫస్ట్ ఒకటి ఇచ్చారు, మీ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించండి అంటే మనం అందరం కూడా చాలా రాసుకొని వచ్చినాం అప్పుడు ఆ వార్డులో ఉన్న సమస్యల్ని. అంటే మీరు ఎంతో ఉత్సాహంగా అప్పుడు మనం పోటీతత్వంతో అందరం కూడా డెవలప్ చేయాలనేసి మీ యొక్క సేవని ఆనాడే మీ సేవని గుర్తించాను నేను. అదే స్పీడప్తో 5 సంవత్సరాలు కూడా వార్డులలో మీరు పోటీతత్వంతో పార్టీలకు అతీతంగా పనిచేశారు. అలాగే కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా వారి యొక్క వార్డుల డెవలప్మెంట్ కోసం పనిచేశారు. కాబట్టి ముందుగా నేను ఒక అంగన్వాడీ టీచర్గా స్టార్ట్ అయింది నా ప్రస్థానం. అంటే గతంలో నేను 98లో విద్యా వాలంటీర్గా పనిచేశాను. అప్పటి నుండి కూడా ఒక ఉపాధ్యాయురాలుగా స్కూళ్ళలో టీచింగ్ చేస్తూ 2007లో అంగన్వాడీ టీచర్గా జంగేడులో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు జంగేడు వార్డ్ కౌన్సిలర్ పూలమ్మ గారు ఉన్నారు, అక్కడ వారి ఆధ్వర్యంలో కూడా నేను అంగన్వాడీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నా యొక్క పనితనాన్ని చూసి మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరామారెడ్డి గారు మా వారైన సిద్ధు గారి కోసం రిజర్వేషన్ మహిళ రావడం, సిద్ధు సిన్సియారిటీని బట్టి అవకాశం ఇవ్వాలనేసి వారు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్గా మమ్మల్ని గుర్తించినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.